వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగనన్న పైన వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక జగనన్న అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. వైసీపీ నేతలను పట్టించుకోలేదు జగనన్న అని చెప్పుకోవచ్చు. అలాగే ఐప్యాక్ వాలంటీర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. పార్థసారథి, బాలశౌరి లాంటి నేతలు కూడా జంప్ అయిపోయారు. ఆలనాని, దొరబాబు రాజీనామాలు చేశారు. అలాగే గందరగోళంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు అయితే ఆ పార్టీని వీడడం జరుగుతూ ఉంది కూడా. ఎన్నికల కంటే ముందే కొంతమంది నేతలు అయితే వైసీపీ పార్టీని వీడడం జరిగింది. ఎన్నికల తర్వాత కూడా వైసీపీ పార్టీ పరిస్థితిని చూడలేక, టీడీపీ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక చాలా మంది నేతలైతే వైసీపీకి దూరం అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మొదట ఆనం బ్రదర్స్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆరాణి శ్రీనివాసులు కావచ్చు, కొలుసు పార్థసారథి, బాలశౌరి లాంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఎన్నికల కంటే ముందే పార్టీ మారారు. పార్టీ మారిన నేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలో మళ్ళీ విజయం సాధించారు కూడా. వైసీపీ ఓడుతుందని కొంతమంది పార్టీ మారితే, మరికొందరు అయితే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడంతో అలిగి వెళ్ళిపోయిన వారు కొంతమంది ఉన్నారు. దీంతో అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం కూటమి వాళ్ళందరినీ మళ్ళీ గెలిపించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఆనం అలాగే కొలుసు పార్థసారథికి మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇక ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా చాలా మంది నేతలు పార్టీలు మారుతున్నారు. కిలారి రోసయ్య, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు, రావెల కిషోరు, ఇటు మాజీ మంత్రి ఆళ్లనాని కూడా వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. గుంటూరు మాజీ ఎమ్మెల్యే గిరిధర్రావు కూడా రాజీనామా చేసేశారు. ఇక వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ రాజీనామా చేసిన నేతలందరూ కూడా త్వరలో జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి ఛాన్సులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత కూడా కొన్ని తప్పిదాలు చేస్తున్నా ఇటువంటి నేపథ్యంలో నేతలందరూ కూడా జారుకుంటున్నారని, అటు కేతిరెడ్డి పార్టీలోనే ఉంటూ జగన్ పైన విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అవ్వాలి. క్యాడర్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సినటువంటి పని కూడా పడిందని చెప్పుకోవచ్చు. లేకపోతే వైసీపీ మరోసారి అధికారానికి రావడం కష్టంగా మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 ఏళ్లలో జగనన్న ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు ఏమనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో మీరు కూడా ఇంకా నేను ఏదైనా మర్చిపోయింటే కొత్త పాయింట్లు ఏమైనా ఉంటే అవి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో వీడియోలో దానికి సంబంధించి కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి మరిన్ని జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటివి, అలాగే ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మరిన్ని వీడియోలను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.